నరసింహస్వామి గురించి ఈ అంతర్వేది నరసింహస్వామి ఎక్కడ ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే ఆ ప్లేస్ కి ఆ పేరు ఎలా వచ్చింది, అక్కడ నరసింహస్వామి ఎలా వెలిసారు, తర్వాత నరసింహస్వామి లీలల గురించి వాటన్నిటి గురించి ఈరోజు చూద్దాం. అయితే ఈ అంతర్వేది నరసింహస్వామి కాకినాడ నుంచి అయితే 130 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి గుడి. అదే రాజమండ్రి నుంచి అయితే 100 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. అమలాపురం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అయితే ఇది ఈ అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ గురించి అసలు ఒకానొక టైంలో ఏంటంటే, ఈ మనం భాగవతంలో కూడా ఈ సౌనకాది ఋషుల గురించి, తర్వాత సూత గోస్వామి గురించి మనం విన్నాం కదండీ! అదే రకంగా వీళ్ళకేంటంటే ఆ టైంలో వాళ్ళు భాగవతం డిస్కస్ చేసుకుంటున్నారు. ఈరోజు ఈ అంతర్వేది గురించి కూడా వాళ్ళు ఒక టైంలో డిస్కస్ చేసుకున్నారనమాట సౌనకాది ఋషులు. అయితే వాళ్ళు జనరల్‌గా ఏంటంటే, సౌనకాది ఋషులు జనరల్‌గా సూత గోస్వామిని రకరకాల పుణ్యక్షేత్రాల గురించి అడుగుతూ ఉంటారనమాట. అలాగా ఒకానొక టైంలో వీళ్ళు ఈ అంతర్వేది గురించి అడిగారు. అడిగితే అప్పుడు ఈ అంతర్వేది నరసింహస్వామి గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అక్కడేంటంటే ఈ వృత్తాంతం మొత్తం అంతర్వేది నరసింహస్వామి వృత్తాంతం మొత్తం బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తున్నారనమాట. అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక టైంలో వశిష్ఠుడు గోదావరికి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదండీ! అంటే చిన్న చిన్న శాఖల్లాగా బ్రాంచెస్ ఉంటాయి కదా! గోదావరి నదికి. అందులో ఒక నది గౌతమి శాఖ అన్నమాట. ఆ గౌతమి నది అంటే ఆహ్, శాఖ సముద్రంలో కలిసే ఆ సంగమం ఉంటుంది కదా! అక్కడ వశిష్ఠ ముని ఒక టైంలో అంటే ఆయన కలిపారు అని అంటారనమాట. ఈ నదిని ఆయన సహాయం వల్ల ఆ గౌతమి శాఖ అనేది సముద్రంలో కలిసింది. ఆ సంగమాన్ని ఆ సంగమంలో ఏం జరిగిందంటే, ఒక టైంలో బ్రహ్మదేవుడు శివుడి కోసం అక్కడ రుద్రయాగం చేస్తారనమాట. ఆ రుద్రయాగానికి వేదికగా ఇది అయింది కాబట్టి, ఆ ప్లేస్‌ని అంతర్వేది అని అంటారు అని చెప్తున్నారనమాట. అక్కడ వశిష్ఠ ముని వల్ల ఆ గౌతమి శాఖ గోదావరి నుంచి అలాగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కాబట్టి, అక్కడ సముద్రం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. తర్వాత కలిసిన ఆ సంగమం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వశిష్ఠ ముని వల్ల అది కలిసింది కాబట్టి, అక్కడ ఫార్మ్ అయిన ఒక చిన్న నదిని వశిష్ఠ నది అని అంటారు. ఆ తర్వాత ఈ అంతర్వేది అనే పేరు ఎందుకొచ్చింది అంటే, బ్రహ్మదేవుడు అక్కడ రుద్రుడి కోసము, శివుడి కోసం అక్కడ రుద్రయాగం చేయడం వల్ల అంటే ఆ రుద్ర యాగానికి ఇది వేదికగా అయింది. ఆ ప్లేస్ అనేది వేదికగా అయింది కాబట్టి, దాన్ని అంతర్వేది అని అంటారనమాట. అక్కడ బ్రహ్మదేవుడు ఇంకా ఏం చేశారంటే, శివుడి కోసం ఒక ఆలయాన్ని పెట్టారనమాట. ఆ ఆలయం పేరేంటి అంటే నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుందనమాట అక్కడ. నెక్స్ట్ ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలం తర్వాత ఒక టైంలో హిరణ్యాక్షుడు అంటే ఇదంతా అయిపోయిన తర్వాత అంతర్వేది ఇప్పుడు ఫామ్ అయ్యింది. ఫామ్ అయిపోయిన తర్వాత ఒకసారి హిరణ్యాక్షుడు కుమారుడు ఉన్నాడు కదండీ! రక్త విలోచనుడు. ఈ రక్త విలోచనుడికి జనరల్‌గా రాక్షస స్వభావం ఏంటంటే, ఎప్పుడూ శక్తులు సంపాదించుకోవడం, దేవతలతో ఫైటింగ్ చేయడం, ఇంద్రియ తృప్తి ఎక్కువ చేసుకోవడం. అదే కదా! అలాగా ఏమవుతుందంటే ఈ రక్త విలోచనుడు ఏం చేస్తాడంటే, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వశిష్ఠ నది దగ్గరకొచ్చి 10,000 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైతే ఆయన ఏం వరం అడుగుతాడు అంటే, ఆహ్, నేను యుద్ధం చేసేటప్పుడు నా బాడీ నుంచి రక్తము నేల మీద పడితే, అక్కడ ఉన్న ఆ ఇసుక మీద పడితే, ఆ ఇసుకలో ఎన్ని రేణువులైతే ఉన్నాయో, అంతమంది రాక్షసులు నా రక్తం నుంచి ఉత్పత్తి అవ్వాలి. తర్వాత ఆ రాక్షసులందరూ కూడా నాకు యుద్ధంలో సాయం చేయాలి. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా నాలో కలిసిపోవాలి, ఐక్యమైపోవాలి అనే వరాన్ని కోరుకుంటాడనమాట. ఇక్కడ రక్త విలోచనుడు శివుడిని. శివుడు ఆశ్చర్యపోతాడనమాట. జనరల్‌గా ఏంటి ఇలాంటి విపరీతమైన కోరిక, అంతమంది రాక్షసులు ఇప్పుడు ఇసుక రేణువులో ఆ రేణువుల్ని మనం కౌంట్ చేయడం చాలా కష్టం. అంటే కౌంట్‌లెస్ చాలా మంది రాక్షసులు ఉత్పత్తి కావాలి అనే కోరికనమాట అక్కడ. అలా ఈ రాక్షసులందరికీ కూడా చాలా గర్వం వచ్చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళేం చేస్తారు, ఎందుకంటే ఫుల్ పవర్‌ఫుల్ అయిపోయాడు రక్త విలోచనుడు. అందుకే ఇంకా చాలా పవర్ ఎక్కువైపోవడం వల్ల గర్వం కూడా ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువై వాళ్ళేం చేస్తారు, బ్రాహ్మణుల్ని, దేవతల్ని, సాధువుల్ని, గోవుల్ని వాళ్ళు చాలా వేధించడం స్టార్ట్ చేస్తారనమాట.
ఎప్పుడు కూడా ఏంటంటే బ్రాహ్మణులు ఎక్కడైతే బ్రాహ్మణులు, గోవులు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారో అప్పుడేమవుతుందంటే ఆ ప్లేస్ అంతా చాలా సుభిక్షంగా ఉంటుందనమాట. అక్కడ ఎలాంటి లోటు అనేది ఉండదు. అందుకే రాక్షసులెప్పుడూ కూడా అలాంటి ప్లేసుల్ని టార్గెట్ చేస్తారనమాట. అంటే భగవంతుడికి యజ్ఞాలవి జరగకూడదు. ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. యజ్ఞాలవి జరగకూడదు అంటే బ్రాహ్మణులు, గోవులు ఆహ్, వాళ్ళు అంటే బ్రాహ్మణులైతే వేద మంత్రాలు అవన్నీ చదువుతారు. యజ్ఞాలవి చేస్తారు. తర్వాత ఈ భగవంతుడికి యజ్ఞాలవి చేసేటప్పుడు పాలు తర్వాత ఘీ ఇవన్నీ చాలా అవసరం అవుతాయి కదా! అవన్నీ గోవుల నుంచి వస్తాయన్నమాట. అందుకే వాటిని టార్గెట్ చేసి వాటిని డిస్టర్బ్ చేస్తే భగవంతుడికి సంబంధించిన యజ్ఞాలు, దేవతలకి సంబంధించిన యజ్ఞాలవేవి జరగవు. దానివల్ల మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళెప్పుడు బ్రాహ్మణుల్ని, గోవుల్ని, సాధువుల్ని దేవతల్ని ఎక్కువ వేధిస్తూ ఉంటారనమాట. యజ్ఞయాగాదులు, తర్వాత వేద పారాయణం ఇవేవి జరగకుండా ఆపేస్తారు. అంతే అక్కడితో ఆగకుండా ఇంకా ఆహ్, ఇంకా ఏం చేస్తారంటే ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి కూడా కొంచెం కొన్ని క్లాషెస్ ఉంటాయి కదండీ! దానివల్ల ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడు ఒకసారి ఈ రక్త విలోచనుడి సాయం తీసుకొని వశిష్ఠుడి కుమారులందరినీ కూడా చంపించడం అనేది జరుగుతుందనమాట. ఈ రక్త విలోచనుడి సాయంతో. దానివల్ల ఏమవుతుందంటే వశిష్ఠుడు భార్య అయిన అరుంధతి, వశిష్ఠుడు చాలా బాధపడతారు. 100 మంది కుమారులు చనిపోవడం వల్ల. తర్వాత వశిష్ఠుడు తన దివ్య దృష్టితో చూసి ఏం జరిగింది? అన్నిటికి కారణము ఈ రక్త విలోచనుడు అనే విషయం తెలుసుకుంటాడనమాట వశిష్ఠ మహర్షి. తెలుసుకొని నెక్స్ట్ ఆయన నరసింహస్వామిని ప్రార్థించడం జరుగుతుంది. స్వామి నువ్వు లక్ష్మి సమేతంగా ఇక్కడికొచ్చి ఇక్కడ వెలసి చనిపోయిన నా 100 కుమారుల్ని చాలా క్రూరంగా రక్త విలోచనుడు చంపేశాడు. అతనికి బుద్ధి చెప్పండి అని చెప్పేసి చాలా తీవ్రంగా ఆయన కోరుకుంటాడనమాట. కోరుకుంటే అప్పుడు స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఆ ప్లేస్‌లో వెలస్తారనమాట. వెలయడమే కాకుండా ఇంకా 100 కుమారుల్ని చంపిన ఆ రక్త విలోచనుడిని తన పాంచజన్యం చక్రంతో ఆయన చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏమవుతుంది ఈ రక్త విలోచనుడికి కోరిక ఉంటుంది కదా! ఆ వరం ఉంటుంది కదా! ఆయన బ్లడ్ ఎక్కడైతే పడితే ఆ బ్లడ్ నుంచి చాలా మంది రాక్షసులొస్తారు. అదే జరుగుతుందనమాట ఇప్పుడు. బ్రహ్మ ఆహ్, శివుడు ఇచ్చిన వరం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్లడ్ డ్రాప్స్ కింద పడతాయి. ఎన్ని రేణువులైతే తడిసిందో ఆయన రక్తంతో అంతమంది రాక్షసులు వస్తారనమాట. రాక్షసులొచ్చి వాళ్ళు కూడా చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, ఫైనల్‌గా ఆ రాక్షసులందరిని సంహరించేసి, ఈయనకి అంటే ఈ రక్త విలోచనుడికి రక్తం కారిపోకుండా ఉండడానికి తన మాయాశక్తితో ఆ రక్తాన్ని అడ్డుకుంటారనమాట. ఆ రక్తాన్నంతా అడ్డుకుని, ఆ రక్తం అదంతా ఒక నదిలా ఫార్మ్ అవుతుందనమాట. దాన్ని రక్తకుల్య అని ఒక నదిలాగా ఫార్మ్ అవుతుంది. తర్వాతే సుదర్శన చక్రంతో ఆయన కంప్లీట్‌గా బ్లడ్ కారకుండా ఆయన్ని చంపేయడం జరుగుతుంది. సుదర్శన చక్రం సాయంతో. నెక్స్ట్ ఏమవుతుందంటే భగవంతుడు ఈ రక్తకుల్య అనే నది కూడా ఇంపార్టెంట్. అంటే దానిలో అది ఒక ఎర్రటి నదిలా ఫార్మ్ అవుతుందనమాట. ఈ రక్త విలోచనుడి రక్తం కారకుండా మాయాశక్తితో భగవంతుడు ఆపుతారు. తర్వాత దాన్ని రిలీజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రక్తకుల్య అనే నది ఫార్మ్ అవుతుంది. తర్వాత భగవంతుడు ఈ రక్త విలోచనుడిని సుదర్శన చక్రంతో కంప్లీట్‌గా ఆయన చేతులవి నరికేసి చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ఆయన ఒక ప్లేస్‌లో కడగడం జరుగుతుందనమాట. ఆ ప్లేస్‌ని అది చక్రతీర్థం అంటారనమాట. ఎవరైతే ఆ చక్రతీర్థంలో స్నానం చేస్తారో అలాంటి వాళ్ళు ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయి అని ఒక అనే ఒక ఇది కూడా ఉందన్నమాట అక్కడ బాగా. నెక్స్ట్ ఇంకా వశిష్ఠ మహర్షి ఏం చేస్తారంటే, ఆ రకంగా అక్కడ వెలిసిన ఆ లక్ష్మీ నరసింహస్వామిని అందరి దేవతల సమక్షంలో తర్వాత అన్ని వేద మంత్రాలు వాటన్నిటి ఉచ్చారణతో భగవంతుడిని లక్ష్మీ నరసింహస్వామిని ఆ ప్లేస్‌లో ఆ వశిష్ఠ నది దగ్గర ఆయన స్థాపించడం జరిగిందనమాట. ఆయన భగవంతుడిని స్థాపించారక్కడ. భగవంతుడిని ప్రతిష్ఠించారు. తర్వాత అక్కడ ప్రతిరోజు తర్వాత భగవంతుడి ప్రార్థనలు జరుగుతాయి. తర్వాత భగవంతుడి మహిమల్ని గానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ భగవంతుడేంటంటే అక్కడ వచ్చిన దేవతలందరికీ భగవంతుడు ఒక ఇంపార్టెంట్ మాట చెప్తారనమాట. అదేంటి అంటే ఎవరైతే
ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఎవరైతే అంతిమ ముక్తిని కోరుకుంటారో వాళ్ళు అంతర్వేదిలో చాలా ఈజీగా వాళ్ళకి ఆ ముక్తి అనేది లభిస్తుంది అని అంటారనమాట. అందుకని అంతర్వేదికి ఇంకొక పేరు ఏంటి అంటే ఆహ్, ముక్తి క్షేత్రం అని కూడా అంటారనమాట ఈ అంతర్వేదిని. ఎందుకంటే ఎవరైతే అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా జన్మ ఉండదు. వాళ్ళు అక్కడ ముక్తిని పొందుతారు అని భగవంతుడే స్వయంగా దేవతలకి మాట ఇచ్చారు అని ఇంకొక మాట కూడా ప్రచారంలో ఉందనమాట. నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకా అక్కడ భగవంతుడి మహిమల గురించి ఎప్పుడూ అక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందులో ఒకటి ఏంటి అంటే సూత గోస్వామి కొన్ని భగవంతుడి యొక్క లీలలు, అక్కడ జరిగిన లీలల గురించి చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే ఒక టైంలో ఆహ్, ఇంద్రుడి కుమారుడుకి ఆ డివైన్ అంటే ఆ దేవత స్వభావము లేకపోతే ఆ దేవతలకు ఉండే కొన్ని పవర్స్ ఉంటాయి కదా! ఆ డివైన్ పవర్స్ ఉంటాయి కదా! దేవతలకి సంబంధించిన పవర్ అది కోల్పోతాడనమాట. ఎందుకు కోల్పోతాడు అనంటే ఆహ్, అక్కడ అంటే ఆ వశిష్ఠ నదికి దగ్గరలో రుచి అనే ఒకళ్ళు ఒక భగవంతుడి కోసం అని చెప్పి ఒక పూల తోటని వాళ్ళు దాన్ని అంటే పూతోటని మెయింటైన్ చేస్తూ ఉంటారు. భగవంతుడి కోసం ఆహ్, ఆహ్, పూతోటని అంటే పువ్వులు వేయడము, ప్రతిరోజు నిత్యము ఆ పువ్వుల్ని తీయడము, భగవంతుడి సేవ కోసం సమర్పించడం ఇలా చేస్తూ ఉంటారనమాట. ఒకసారి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన ఆ ఇంద్రుడి కుమారుడు అక్కడికొచ్చి ఆహ్, ఏంటది దెయ్యమో మరి ఏంటో? ఆహ్, ఇంద్రుడు కుమారుడికి ఆయన ఆ శక్తిని కోల్పోతాడు. కోల్పోతే అప్పుడు అక్కడ నారదుడు ఇంద్రుడి కుమారుడితో సంతాన అనే ఒక ఒక దేవత యొక్క ఆహ్, అంటే దేవతకి జరిగిన లీల గురించి నారదుడు ఇంద్రుడి కుమారుడితో చెప్తున్నాడనమాట. అక్కడ ఈ సంతాన అనే అతను ఏం చేశాడంటే, ప్రతిరోజు ఆ రుచి గార్డెన్‌కొచ్చి అక్కడున్న పువ్వులన్నిటిని ఆయన తీసుకొని వెళ్ళిపోయేవాడనమాట. యాక్చువల్‌గా ఆ పువ్వులన్నీ ఎవరి కోసం? భగవంతుడి కోసం. ఈ రుచి అనే ఆవిడ చాలా బాధపడుతుందనమాట. ఇదేంటి నేను స్వామి కోసం పువ్వులన్నిటిని నేను రోజు పువ్వులకి వాటర్ పోయడము, ఆ గార్డెన్ అంతటిని నేను మెయింటైన్ చేస్తున్నాను భగవంతుడి కోసం. ఈయన ఈ సంతానం వచ్చి ప్రతిరోజు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆవిడ బాధపడితే ఒకరోజు స్వామి ఆవిడ కల్లోకొచ్చి నువ్వేం చేస్తావంటే ప్రీవియస్ రోజు ఏ పువ్వులైతే నాకు పెట్టావో అవన్నీ తీసి ఆ గార్డెన్ చుట్టూ పెట్టు. అప్పుడు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని చెప్తారనమాట స్వామి. అప్పుడేమవుతుంది ఆవిడకి నెక్స్ట్ రోజు ఆవిడ అదే పని చేస్తుందనమాట. ముందు రోజు తీసిన పూలు జనరల్‌గా మనం పడేస్తాం కదా! పడేయకుండా ఆవిడేం చేస్తుందంటే గార్డెన్ చుట్టూ పెడుతుందనమాట. ఎప్పుడైతే సంతాన అక్కడికొస్తాడో, ఆ పువ్వుల్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడో, వెంటనే ఆయనకి ఉన్న ఆ డివైన్ పవర్స్ అన్నీ కూడా అంటే ఆయనకున్న దేవతలకి ఉండే ఆ శక్తులన్నీ కూడా దేవతా శక్తుల్ని ఆయన కోల్పోతాడనమాట. కోల్పోతాడు. తర్వాత మళ్ళీ అప్పుడు ఆ సంతానకి ఒక చారియట్ డ్రైవర్ ఉంటాడనమాట. అంటే రథసారథి ఉంటాడు కదా! చెప్తాడు. మీరు చాలా తప్పు చేశారు. ఆ పువ్వులన్నీ కూడా స్వామి సేవ కోసం. కానీ మీరేం చేశారు? మీకోసం అని చెప్పేసి ఆ పువ్వులన్నీ మీరు తీసుకొని వెళ్తున్నారు. అందుకే మీకిలా జరిగింది. ఆహ్, మీరు ఏం చేయాలంటే మీరు మళ్ళీ నెక్స్ట్ నుంచి ఇంకా తీయొద్దు అని చెప్తారనమాట. తర్వాత 12 సంవత్సరాలు మీరు కంటిన్యూయస్‌గా ఈ బ్రాహ్మణులు వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళకి మీరు సేవ చేయండి అని చెప్తారనమాట. ఇంక అప్పటినుంచి ఇంకా సంతానం అక్కడే ఉండి ఆయన చాలా ఒక 12 ఇయర్స్ అలాగా కంటిన్యూయస్‌గా ఉండి ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకి వంట చేయడము, వాళ్ళకి సేవ కంటిన్యూయస్‌గా చేస్తారనమాట. ఆ బ్రాహ్మణులు తినగా వదిలేసిన రెమినెంట్స్ ఉంటాయి కదా! ఉచ్చిష్ట అది తీసుకొని తినడం అలా చేస్తారనమాట. ఇలా 12 ఇయర్స్ కంటిన్యూయస్‌గా చేసేసరికి ఇంక మళ్ళీ ఆయనకి తన దేవతా శక్తులు ఆయనకి మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. అదే ఈ వృత్తాంతం మొత్తం కూడా నారదుడు ఇంద్రుడు కొడుకు కూడా శక్తుల్ని కోల్పోతే ఈ రకంగా సంతానుడు చేసి తన శక్తుల్ని తను పొందాడు. నువ్వు కూడా అదే రకంగా ఇక్కడ ఉండి చెయ్యి. ఈ క్షేత్రం చాలా దివ్యమైనది అని చెప్తారనమాట నారద మహర్షి. అలాగా మళ్ళీ ఇంద్రుడు కుమారుడు కూడా చక్కగా బ్రాహ్మణులకి అందరికి మంచిగా సేవ చేసి ఆయన కోల్పోయిన శక్తులన్నిటిని మళ్ళీ పొంది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఇదొక వృత్తాంతం. నెక్స్ట్ ఇంకా ఏమైందంటే ఈ
ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదండీ! అక్కడ వశిష్ఠ మహర్షి స్వామికి చక్కగా ఒక ఆలయం నిర్మించి, దేవతలందరి సమక్షంలో వేద పారాయణ, వేద మంత్రాలు, వేద మంత్రోచ్చారణ ఇవన్నీ చేస్తూ భగవంతుడికి ఆహ్, ఒక ఆలయం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం గదా! ఈ పాస్ట్ టైమ్‌కి ముందు. నెక్స్ట్ ఏమైంది అలాగా రోజులు గడుస్తున్నాయి. ఇదంతా ఎప్పుడంటే త్రేతాయుగంలో జరిగిందనమాట. త్రేతాయుగంలో జరిగింది. తర్వాత తర్వాత ఈ కలియుగానికొచ్చేసరికి ఆ టెంపుల్ అంతా మళ్ళీ పాడైపోయిందనమాట. ఆ గుడి పాడైపోయింది. గుడి పాడైపోయి మొత్తం అక్కడ ఒక స్వామి విగ్రహం అంతా విగ్రహం అయితే ఉంది. కానీ గుడైతే లేదు. చీమల పుట్టలాగా పెద్ద పుట్టలాగా ఫార్మ్ అయిపోయిందనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ ఆహ్, మొత్తం ఆ ఏరియా కూడా మొత్తం ఒక పెద్ద అడవిలాగా అయిపోతుంది. అడవిలాగా అయిపోతే ఇంకా అక్కడ కేశవదాస్ అని చెప్పేసి ఒకతను ఉంటాడు. అతను భక్తుడనమాట. అతనికొకసారి భగవంతుడు మళ్ళీ అంటే ఇప్పుడు కలియుగంలో జరుగుతున్న స్టోరీ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కేశవదాస్‌కి ఒకసారి భగవంతుడు కల్లోకొస్తారు. కల్లోకొచ్చి చెప్తారనమాట. "నేను ఇక్కడ ఈ అడవిలోనే నేనున్నాను. నా విగ్రహం ఉంది. నువ్వెలా అయినా సరే నన్ను బయటకి తీసి నాకు మళ్ళీ గుడి కట్టించు" అని చెప్పేసి అడుగుతారనమాట. కేశవదాస్ ఏం చేస్తాడంటే తనకొచ్చిన ఆ కలని మొత్తం ఆ ఊర్లో ఆహ్, ఉండే వాళ్ళందరికీ చెప్తాడనమాట. చెప్పి ఇలాగ స్వామి నాకు కల్లోకొచ్చి గుడి కట్టమని చెప్తున్నారు. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో స్వామి విగ్రహం ఉందంట అని చెప్తారు. అందరూ కలిసి అక్కడికెళ్ళి ఏం చేస్తారంటే, ఆ విగ్రహం ఎక్కడుందా అని చూస్తే నిజంగానే అక్కడ ఆ ప్లేస్‌లో స్వామి కల్లోకొచ్చి ఏ ప్లేస్‌లో అయితే విగ్రహం ఉందన్నారో అదే ప్లేస్‌లో విగ్రహం కనిపిస్తుంది. తర్వాత వాళ్ళందరూ తీసి ఆహ్, భగవంతుడికి మంచి మందిరం కట్టడం జరుగుతుందనమాట. మందిరం కట్టిన తర్వాత అక్కడ ఆ ప్లేస్‌ని వీళ్ళందరూ కలిసి అంటే గ్రామ వాసులందరూ కలిసి ఆ టెంపుల్ నిర్మాణం అనేది, ఆ గుడి నిర్మాణం అనేది ఎవరి వల్ల జరిగింది? కేశవదాస్ వల్ల జరిగింది కాబట్టి, ఆ ప్లేస్‌ని కేశవదాసు పాలెం అని కూడా చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఆ గుడి అనేది మళ్ళీ పాడైపోయిందనమాట. పాడైపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈసారి ఎవరు ఆ గుడిని మళ్ళీ పునర్నిర్మించారు అంటే శ్రీ నరేంద్ర లక్ష్మీ నరసింహారావు అనే ఒకతను ఆ గుడి గురించి మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారనమాట. ఆయనకి ఎలా అవుతుంది అంటే భగవంతుడు మళ్ళీ స్వామి కల్లోకొచ్చి చెప్తారు. "నాకు మళ్ళీ గుడి లేదు. నాకు గుడి నిర్మించు" అని చెప్పేసి అడుగుతారు. అడిగిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే భద్రాచలం దగ్గర ఉండే ఒక ప్లేస్‌లో అక్కడ ఒక రకమైన చెట్లు ఉంటాయన్నమాట. కలపతో తయారు చేయాలి కదా! కొన్ని గుడికి సంబంధించినవి. దానికోసం అని చెప్పేసి ఆ కలపని కావాల్సిన ఆ చెక్కది అంతా భద్రాచలం నుంచి తీసుకొని రావాలి అనుకుంటారు. కానీ ఏమవుతుంది భద్రాచలంకి చాలామంది మనుషుల్ని పంపిస్తారనమాట. పంపించి వాళ్ళకి కావాల్సిన ఆ పెద్ద పెద్ద కలప ఉంటుంది కదా! పెద్ద పెద్ద రౌండ్ ఇలా వుడెన్ లాగ్స్ ఉంటాయి. పెద్ద కర్రలుంటాయి గదా! అలాంటివన్నీ వాళ్ళు సేకరిస్తారు. దాని మీద భగవంతుడి పేరు కూడా నామం రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళు భద్రాచలం నుంచి ఇప్పుడు వీళ్ళున్న ప్లేస్‌కి తీసుకొని రావాలనమాట. తీసుకొని రావాలి అనంటే అది వీళ్ళున్న ప్లేస్ అంటే వశిష్ఠ నది దగ్గరలోనే అన్నమాట. మళ్ళీ అక్కడి భద్రాచలం నుంచి ఆ కర్రలన్నీ ఎలా తీసుకొనొస్తారు? కష్టం కాబట్టి ఆ టైంలో ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అదంతా అంత ఈజీ కాదు కాబట్టి జనరల్‌గా వాళ్ళేం చేసేవారంటే ఇదంతా గోదావరిలో ఒక పాయ కదండీ! గౌతమి నది కానీ, వశిష్ఠ నది కానీ ఇవన్నీ. వాళ్ళేం చేస్తారంటే అక్కడ భద్రాచలంలో కూడా నది ఉంటది గదా! గోదావరి నదిలో వేసేస్తే అక్కడి నుంచి వర్షాలు పడితే కర్రలన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయన్నమాట. విడిగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రాబ్లమ్ ఏమైందంటే ఆ టైంలో వర్షాలే లేవు అన్నమాట. వర్షాలే లేకపోవడంతో కర్రలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడం అనేది చాలా కష్టమైంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇతను ఈ నరేంద్ర లక్ష్మీ నరసింహారావు ఏం చేస్తారంటే కంటిన్యూయస్‌గా ఒక 3 డేస్ కంప్లీట్‌గా తినడం మానేస్తారు. భగవంతుడి కోసం ప్రార్థిస్తూనే ఉంటారనమాట భగవంతుడికి. ఏదో ఒకటి చెయ్యి స్వామి కర్రలంతా అక్కడి నుంచి ఇక్కడికి రా. లేకపోతే నువ్వు నాకు కల్లో కనిపించావు భగవంతుడికి నీకు గుడి కట్టమని చెప్పావు బానే ఉంది. కానీ నేనెలా కడతాను? ఆ కర్ర రావాలి కదా! ఎవరు తీసుకొనొస్తారు? అని చెప్పేసి ఆయన కంటిన్యూయస్‌గా తపస్సు చేస్తారనమాట. ఫస్ట్ 3 డేస్ ఆయన ఎంత ప్రార్థించినా జరగదు. మళ్ళీ ఇంకా తీవ్రంగా చేస్తారనమాట ఆయన తపస్సు కూడా.
అప్పుడేమవుతుందంటే ఇంకా పెద్ద వర్షాలు పడతాయన్నమాట. గోదావరిలో వాటర్ అంతా ఫ్లో ఎక్కువవుతుందన్నమాట. వాటర్ ఫ్లో ఎక్కువై మెల్లగా వాళ్ళు ఏ కర్రలైతే భగవంతుడి నామం రాసి అక్కడి నుంచి పంపించారో, ఆ కర్రలంతా కూడా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట. వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. భగవంతుడికి మందిర నిర్మాణం స్టార్ట్ చేస్తారనమాట. గుడి కంప్లీట్ అవుతుంది. మళ్ళీ భగవంతుడికి పూజలు అన్నీ, అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఏమైందో మళ్ళీ అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయేసరికి మళ్ళీ ఆ టెంపుల్ అంటే ఇది ఒకసారి జరగలేదనమాట. ఈ అంతర్వేది నరసింహస్వామి గుడి ఆహ్, దీనిలో త్రేతాయుగం నుంచి స్టార్ట్ అవుతూ కలియుగం వరకు ఎవరో ఒకళ్ళు ఆ గుడిని ఆహ్, కంటిన్యూ చేస్తున్నారనమాట. త్రేతాయుగంలో జరిగింది. మళ్ళీ కలియుగంలో కూడా ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లు అవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. అయితే అప్పుడు మళ్ళీ ఈ స్వామి ఏం చేశారు, మళ్ళీ ఆ టెంపుల్ అంతా పాడైపోయింది. మళ్ళీ స్వామి ఆయన ఒక భక్తుడు ఉంటాడనమాట. ఆ భక్తులకి ఇద్దరు కొడుకులు. ఒకతను రంగనాథ ఆయన పేరు, ఇంకొక అతని పేరు కృష్ణ అనమాట. అయితే ఆ డివోటీ కల్లోకి వస్తారనమాట. అంటే వాళ్ళ తండ్రి గారి కల్లోకి వచ్చి స్వామి మళ్ళీ చెప్తారు. "నువ్వు నాకు మళ్ళీ ఇలా నా గుడి మొత్తం పాడైపోయింది. ఆహ్, ఆహ్, ఆ గుడిని మళ్ళీ నువ్వు రీకన్‌స్ట్రక్ట్ చెయ్యి" అని అంటారు. అయితే గుడి కట్టడం అంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ ఉండాలి. అవన్నీ రాళ్ళుండాలి. తర్వాత చాలా డబ్బు ఖర్చుతో పని. ఎవరు అంత ఈజీగా చేసేది కాదు. మరి ఈయన దగ్గర అంత ఉండదనమాట. మరి ఎలాగా ఆయన గుడి కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే, అదే టైంలో ఏమవుతుందంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గుడికి దగ్గరలోనే, ఈ అంతర్వేదికి దగ్గరలోనే సముద్రం ఉంటుంది. తర్వాత ఈ సముద్రంతో గౌతమి నది సంగమం జరిగింది కదా! సాగర సంగమం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వశిష్ఠ నది ఉంటుంది. తర్వాత రక్తకుల్య అనే ఆ నది కూడా ఉంటుంది. ఎక్కడైతే ఆ రాక్షసుడి రక్తం అంతా కూడా కలెక్ట్ అయ్యి నదిగా ఫార్మ్ అవుతుందో అదనమాట. అది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఈ భగవంతుడు ఎక్కడైతే ఆ రాక్షసుడిని చంపేసిన తర్వాత, రక్త విలోచన నుండి చంపేసిన తర్వాత ఎక్కడైతే భగవంతుడు సుదర్శన చక్రాన్ని కడగడం జరిగిందో ఆ ప్లేస్ అయిన చక్ర తీర్థము ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనకేంటి ఈ విగ్రహం ఈ అంతర్వేది ఎక్కడైతే ఉందో ఆ భగవంతుడి యొక్క ఆ విగ్రహం ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ దగ్గరలోనే సముద్రం కూడా ఉందన్నమాట. సముద్రం ఉంటే జనరల్‌గా ఏమవుతుంది, ఈ సముద్రంలో వ్యాపారం చేసే వ్యాపారులు వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు అటు ఇటు ట్రావెల్ చేయడం డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్ళి వాళ్ళు ఈ ప్లేస్‌లో ఉన్న అంటే ఆ గూడ్స్‌ని వేరే ప్లేస్‌కి తీసుకొనెళ్ళడం, సరుకుల్ని వాటిని తీసుకొనెళ్ళడం అలా జరుగుతుంది కదా! అలాగే ఏంటంటే ఒక వర్తకుడు ఉంటాడనమాట. ఆయన పేరు ఆదినారాయణ. ఆయన అదే టైంకి అంటే ఇదంతా ఈ భక్తుడికి రంగనాథ, కృష్ణ అనే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు ఉన్న ప్లేస్‌లోనే ఈ ఆదినారాయణకి సంబంధించిన ఈ 7 షిప్‌లనమాట. 7 ఆహ్, పడవలు కూడా అక్కడ పడవలు కాదు. షిప్పులు పడవల కంటే ఇంకా పెద్దవన్నమాట. అవి అక్కడ ఆగిపోతాయన్నమాట. అక్కడి వరకు వచ్చి మునిగిపోవడానికి రెడీ అవుతాయన్నమాట. అవి ఎంతకీ ఒడ్డుకి రావడం లేదని చెప్పేసి జనరల్‌గా ఈయన కొంచెం ఆదినారాయణ అనే అతను టెన్షన్‌లో ఉంటారన్నమాట. అప్పుడు ఆ భక్తుడు పెద్ద కొడుకైన ఈ రంగనాథుడు ఈ ఆదినారాయణ్‌ని కలిసి చెప్తారన్నమాట. "మీరు ఇలాగా స్వామి గుడి కడతాను మేము ఇలా కట్టాలనుకుంటున్నాము. మీరు చాలా ధనికుల్లాగా ఉన్నారు. మీరు ఎలా అయినా మాకు హెల్ప్ చేయండి" అంటే, "నేను ఏ రకంగా మీకు హెల్ప్ చేయగలను. 7 షిప్పులు కూడా సముద్రంలో మునిగిపోవడానికి రెడీగా ఉన్నాయి. నాకు ఆ షిప్‌లో వస్తే గాని నేనేమి చేయలేను" అంటే, అప్పుడు సరే అయితే మీరు ఆ షిప్‌లో వచ్చేటట్టు భగవంతుడు చేస్తాడు. మీరు యోగాలో ఉన్నారు. కట్టడానికి కావాల్సిన అవన్నీ మీరు ఇస్తారా అని అడుగుతాడనమాట. అలా 2 రోజులయిపోతుంది. ఇంకా 2 రోజుల్లో కూడా షిప్‌లు మళ్ళీ రావనమాట. ఇంటికి రావు. ఇంకా మూడో రోజుకి వచ్చేసరికి మూడో రోజు ఆ 7 పడవలు కూడా మొత్తం ఎలాంటి అంటే గూడ్స్ ఏవి పోకుండా లోపలున్న సరుకులేవి పోకుండా 7 పడవలు కూడా ఒడ్డుకి చేరుకుంటాయన్నమాట. దానివల్ల ఈ ఆదినారాయణ సాయంతో ఈ రంగనాథుడు, తర్వాత కృష్ణ అనేవాళ్ళు వాళ్ళ తండ్రి గారి సాయంతో భగవంతుడికి మళ్ళీ మంచి గుడికి కట్టడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఈ ఈ సముద్రం ఉంటుంది గదా! ఆ సముద్రంలో ఒకసారి జనరల్‌గా ఈ ఆహ్, ఆహ్, చే చేపలవి పట్టేవాళ్ళుంటారు గదా! ఆ చేపలు పట్టే అతను
ఒకసారి ఈ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారనమాట. వెళ్ళి ఆయన ఇలా వల వేస్తే ఆయనకి ఒక శాలిగ్రామ శిల దొరుకుతుంది. ఏంటి ఏంటిది, ఇది ఎందుకు, నాకు దేనికి పనికొస్తుంది అని చెప్పేసి మళ్ళీ సముద్రంలోకి విసిరేస్తారు. మళ్ళీ వేస్తారనమాట వల. మళ్ళీ వేస్తే మళ్ళీ ఆ శాలిగ్రామ శిల అనేది మళ్ళీ అతనికి దొరుకుతుంది. దొరికితే మళ్ళీ ఎన్ని సార్లు వస్తున్నా చాలా సార్లు అలాగే జరుగుతుందనమాట. ఎందుకు, నేను ఈ రాయి అనుకుంటాడు. నేనేం చేసుకుంటాను ఈ రాయి, నాకొద్దు అని చెప్పేసి ఆయన పడేస్తాడు. మళ్ళీ వేస్తే మళ్ళీ అలా వస్తూనే ఉంటుందనమాట. లాస్ట్‌కి ఇంకా భగవంతుడు ఆ ఫిషర్‌మ్యాన్‌తో, అంటే అతనితో, ఆ చేపలు పట్టే అతనితో చెప్తాడనమాట. నేను ఈ శాలిగ్రామ శిలలో ఉన్న కూర్మ అవతారాన్ని, నువ్వు నన్ను పడేయొద్దు. ఎక్కడైతే నరసింహస్వామి ఉన్నారో అక్కడికి నన్ను తీసుకొనెళ్ళు. నరసింహస్వామికి ఎప్పుడైతే అభిషేకం, ప్రతిరోజు అక్కడ నరసింహస్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కూర్మావతారంలో ఉన్న నాకు కూడా ప్రతిరోజు అభిషేకం జరిగేటట్టు చెయ్యి అని చెప్పేసి ఆయన ఆ చేపలు పట్టే అతనికి చెప్తాడనమాట. ఇంకా అలా అక్కడ మనం చూస్తే ఓన్లీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే కాదు, శాలిగ్రామ శిలలో ఉన్న కూర్మావతారం కూడా భగవంతుడు ఆరోపణలో కూడా మనకి దర్శనం ఇస్తారనమాట. అయితే అన్నిటికంటే మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఇది దీన్ని రకరకాల పేరుతో పిలుస్తారు. ఒకటి ఏంటంటే ముక్తి క్షేత్రం అని అంటారు. ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తులయ్యి భగవద్ధామానికి చేరుకోవడానికి వాళ్ళకి మంచి జరుగుతుంది అని ముక్తి క్షేత్రం అని అంటారు. తర్వాత కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. దీన్ని 2వ వారణాసి అని అంటారు. తర్వాత ఇక్కడ గయా, ప్రయాగ్‌లో, తర్వాత గంగా నది ఒడ్డున ఏ రకంగా అయితే మనకి ఆ పిండ ప్రదానం అవన్నీ చేస్తారో, ఇక్కడ కూడా అన్నమాట. ఈ అంతర్వేదిలో కూడా అలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తర్వాత భగవంతుడికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. కళ్యాణ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఊరేగింపులు, ఎన్నో రకాల భగవంతుడికి సంబంధించిన రథయాత్ర అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా ఫాల్గుణ మాసంలో రథయాత్ర జరుగుతుంది ఇక్కడ భగవంతుడికి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. పంచామృతంతో అభిషేకం చేస్తారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ గుడిలో జరుగుతాయి అని చెప్తున్నారనమాట. అదండి ఈరోజు ఈ అంతర్వేది నరసింహస్వామి గురించి. స్వామివారి దర్శనం చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. రథోత్సవం జరిగినప్పుడు మాతాజీ, ఆ రథోత్సవానికి మొగల్పూర్ నుంచి రాజవంశీయులు వచ్చి చేవేస్తేనే గాని కదలదంటారు మాతాజీ. ఇప్పటికీ ఆ వంశస్థులు వచ్చి ఫస్ట్ ప్రారంభిస్తారు మాతాజీ రథోత్సవానికి. అంతర్వేది ఏకాదశి అని వస్తుంది. ఆ రోజు పౌర్ణమి వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. చాలా బాగా జరుగుతాయి మాతాజీ ఉత్సవాలు అవిని. రథోత్సవం మెయిన్ ఇంపార్టెంట్ మాత. అసలు అన్ని మతస్థులు వస్తారు మాతాజీ ఆ ఉత్సవానికి. ఓన్లీ మన హిందువులే కాకుండా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ వస్తారు మాతాజీ ఉత్సవానికి. స్వామిని దర్శించుకుంటారు కంపల్సరీ. చాలా ఫేమస్ టెంపుల్ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. స్క్రీన్ షేర్ చేస్తానండి, ఒక్క నిమిషం. ఇదొక ఇలా ఉంటారండి స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీమాత, నరసింహస్వామి దగ్గర నుంచి చూడాలంటే ఇలా ఉంటారు. అమ్మవారితోనే ఉంటారా మాతాజీ? లక్ష్మీదేవితోనే ఉంటారండి. అందుకే లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ స్వామికి ప్రతిరోజు మొహం గడుపుకోవడానికి పందిపుల్ల ఇవన్నీ పెడతారు మాతాజీ. ప్రతిరోజు చేస్తారు. 4:30 కల్లా అభిషేకం స్టార్ట్ చేసేస్తారు మాతాజీ. ఎవ్రీడే చేస్తారు. ఓకే, మీరు ఆల్రెడీ చూసి వచ్చారు కదా మాతాజీ? మాకు దగ్గరే మాతాజీ ఇక్కడికి. ఓకే, అది అందుకని తెలుసు. హరే కృష్ణ. ఇది ఎక్కడుంది మాతాజీ టెంపుల్?
అంతర్వేది మాతాజీ. అంతర్వేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాతాజీ. ఈస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి. అవును మాతాజీ. వైజాగ్ దగ్గర వస్తుంది మాతాజీ. వైజాగ్ చాలా దూరం. వైజాగ్ చాలా చాలా దూరం దూరం. అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ చాలా గోదావరి. దూరం మా ప్రభు. కాకినాడ నరసాపురానికి బాగా దగ్గర. కాకినాడ దగ్గర. కాకినాడ పాలకొల్లుకు దగ్గర వస్తుంది. పాలకొల్లు నరసాపురానికి దగ్గర వస్తుంది. వైజాగ్ నుంచి డైరెక్ట్ ట్రైన్ భీమవరంలో దిగితే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు ప్రభు. నరసాపురం దిగి నరసాపురం నుంచి గోదావరి దాటి వెళ్ళొచ్చు. అలా దగ్గర ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్ వచ్చింది, అడగమంటారా మాతాజీ? అడగండి మాతాజీ. మాతాజీ, మనం నదులైనా సముద్రాలైనా సరే స్నానం చేసి అక్కడ పాపాలు పోతాయి అనుకుంటాం కదా. ఇప్పుడు మరి రక్త బీజుడిది రక్తంతో కదా అక్కడ నది అయిందన్నారు. అక్కడ మరి స్నానాలు అవి చేస్తారా మాతాజీ? అంటే మాతాజీ హరే కృష్ణ. మాతాజీ రీచ్ అవ్వలేదా మాతాజీ? నాకు వచ్చిన అర్థం కాలేదు మాతాజీ, చెప్పండి మాతాజీ మళ్ళీ. ఇప్పుడు మనం నదిలో కానీ సముద్రంలో కానీ ఈ స్నానం ఆచరించటం వల్ల మనకి పుణ్యం వస్తుందని చేస్తాం మాతాజీ, పాపాలు పోతాయని. ఇప్పుడు మరి రక్త బీజుడు అట్లా నదిలాగా అయింది కదా మాతాజీ రక్తం అనేది. మరి అలాంటి నదుల్లో స్నానం చేస్తే పాపాలు వస్తాయా మాతాజీ? పాపాలు ఏం రావు మాతాజీ, పాపాలు పోతాయి నదుల్లో స్నానం చేస్తే. ఏ నది అయినా సరే చాలా ప్యూర్ మాతాజీ. అది కాకుండా స్వామికి అంటే ఆ నదిలో నేను చదివిందే చెప్పాను మాతాజీ. రియల్గా అయితే నాకు తెలియదు, మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ ప్లేస్కి. మామూలుగా అయితే ఏ నదిలో స్నానం చేసినా నదులన్నీ పుణ్యమే మాతాజీ. నదుల్లో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. అందులోన ఈ రక్త విలోచనుడు ఆయన రక్తంతో నదిగా ఫామ్ అయింది అంటే అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒకవేళ మనం అక్కడ స్నానం చేసినా భగవంతుడి స్పర్శ అనేది ఉంటుంది కదా మాతాజీ. దానివల్ల అది కాకుండా భగవంతుడి మాయచే అది ఫామ్ అయింది కాబట్టి ఏమి పాపాలు అయితే మనకి రావు, ఉన్న పాపాలు పోతాయి మాతాజీ. కానీ పక్కనే చక్రతీర్థం కూడా ఉంది కదా, చక్రతీర్థంలో కూడా మనం స్నానం చేయొచ్చు. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, ఇంకెవరికి ఏమి క్వశ్చన్లు లేకపోతే ఈరోజు మనం సెషన్ ని స్టాప్ చేసేద్దామండి. హరే కృష్ణ మాతాజీ. ఉగ్రం వీరం చదవాలి కదా మాతాజీ. సారీ మాతాజీ. రైట్ మాతాజీ, ఎవరైనా స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మేడం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. హరే కృష్ణ మాతాజీ. ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. హరే కృష్ణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. హరే కృష్ణ డివోటీస్ అందరు కూడా లాస్ట్ వరకు కొద్దిగా వెయిట్ చేయండి, మనం కంక్లూడ్ చేద్దాము ప్రోగ్రామ్ ని.